ఇంపార్టెంట్గా ఒక కేసు గురించి అప్డేట్స్ ఇవ్వడానికని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకి 29th నవంబర్న ఇక్కడ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ జరిగింది. సో పెంచలయ్య అని ఒక సోషల్ యాక్టివిస్ట్, ఇతను మర్డర్ జరిగింది. ఒక 10 మంది వచ్చి నడటం జరిగింది. వెంటనే ఆన్ 29th నైట్ మనం 10 అక్యూజ్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఇందులో మీరు చూడొచ్చు, అరమ కామాక్షి అన్నారు, దెన్ A2 పాలకీర్తి రవి, దెన్ A3 జేమ్స్. మిగతా వాళ్ళు కూడా మొత్తం 17 యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళు అందరిలో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 2 అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారు. వాళ్ళని కూడా డెఫినెట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. టాప్ 10 అక్యూజ్డ్ అందరు కూడా మనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ చెప్పటం జరుగుతుంది, రౌడీయిజం అండ్ గ్యాంగ్స్ మెయింటెనెన్స్ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ చేయటం జరగదు. మనం గ్యాంగ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 20 PD యాక్ట్స్ మనం ఓపెన్ చేశాము. అండ్ ఎటువంటి గ్యాంగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళు జిల్లాలో ఉండరు, ఉంటే జైల్లో ఉంటారు. దిస్ మెసేజ్ ఈజ్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవరిని కూడా స్పేర్ చేయటం ఉండదు. క్రిమినల్స్ అన్నాక వాళ్ళకి క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అండ్ పార్టీ అఫిలియేషన్ ఉండదు. ఎనీ క్రిమినల్ దే హ్యావ్ టు గో ఇన్సైడ్. సో దిస్ ఈజ్ అ మెసేజ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్. ఇది అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం ఫ్యామిలీతో కూడా కలవటం జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా ఫ్యామిలీకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. సో ది డిసీజ్డ్ పెంచలయ్య, he was working with us very closely on spreading awareness against drugs also. So we will definitely take care and provide all security to the family. And anybody who has any information, ఎటువంటి చెడుదైనా, నాట్ జస్ట్ డ్రగ్స్, ఎనీ అదర్ క్రిమినల్ యాక్టివిటీ అది మీ లొకేషన్లో జరుగుతుందన్నది మీకు మా నంబర్స్ ఉన్నాయి. నా నంబర్ కూడా మీ అందరి దగ్గర ఉంది, 9440796300. ఎనీవన్ క్యాన్ కాల్. మీ అందరికీ కూడా చాలామంది తెలుసు, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, కాల్ చేస్తారు. నేను వెంటనే లిఫ్ట్ చేయకపోయినా కానీ ఐఎమ్ ట్రయింగ్ టు రెస్పాండ్ లేటర్. సో ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్, ప్లీజ్ గివ్ ఇట్ టు అస్. మేము ఫైట్ అగేన్స్ట్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, డ్రగ్స్, ఎనీథింగ్ మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకుంటున్నాము. సో అందులో మీ అందరి కోఆపరేషన్ కావాల్సి ఉంటుంది. సో అది ప్రజలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ మా అభ్యర్థన. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద అప్డేట్ రిగార్డింగ్ ద మర్డర్ కేస్. ఒక ట్రాప్ గ్యాంగ్స్ అని ఒక ఎంఓ ఉంది మన జిల్లాలో. సో ఆ ఎంఓకి సంబంధించిన 3 మెయిన్ అక్యూజ్డ్ ఇప్పుడు మనకు కస్టడీలో ఉన్నారు. సో దాని గురించి, ఎంఓ గురించి కూడా చెప్పాలనుకుంటాము. సో ఇఫ్ యూ కెన్ లుక్ అప్ దేర్, 3 వాళ్ళ మెయిన్ ఎంఓస్ 2 ఉన్నాయి. ఒకటేమో ఫేక్ గోల్డ్ స్కామ్ ఒకటి చేస్తారు వాళ్ళు. సో వాట్ దే డూ ఇస్ లో ప్రైస్, తక్కువ ధరలో బంగారం అమ్ముతామని చెప్పేసి వాళ్ళ ఏజెంట్స్ ద్వారా పంపించి వాళ్ళకు కొంచెం ఇచ్చి వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేసినాక చాలా ఎక్కువ అమౌంట్స్ వాళ్ళ దగ్గరికి ఇస్తే మేము గోల్డ్ ఇస్తామని చెప్పి వాళ్ళని తీసుకొస్తారు. దెన్ వాళ్ళకి ఫేక్ గోల్డ్ ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ ఈ మోసం చాలా లాక్స్ అండ్ క్రోర్స్లో కూడా వెళ్తుంది. సో ఇటువంటి చేసే ఒక 3 అక్యూజ్డ్ మన దగ్గర ఉన్నారు. ఇదే అక్యూజ్డ్ ఫేక్ కరెన్సీ స్కామ్ కూడా చేస్తున్నారు. వేరన్ దే ఆర్ సేయింగ్ దట్ దే మ్యానుఫ్యాక్చర్ కౌంటర్ఫీట్ కరెన్సీ. అది చేస్తామని చెప్పేసి 500 డినామినేషన్లో నోట్స్ ఇస్తామని చెప్పి ఆ ఎక్స్చేంజ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు ఒక రైడ్ లాగా, వీళ్ళ దగ్గర మాకు హ్యాండ్ కప్స్ దొరికినాయి, పోలీస్ యూనిఫామ్లు దొరికినాయి, ఈ రైడ్ చేంజ్ చేసి దే ఆర్ డ్యూపింగ్ పీపుల్. సో వీళ్ళలో మెయిన్ వాళ్ళు ఉన్నారండి. షేక్ హసన్ అని ఉన్నాడు, హిస్ అలియాస్ ఇస్ మున్నా, అశోక్, కార్తిక్ రెడ్డి, ఇట్లాగా ఈ హ్యాస్ అదర్ అసోసియేట్స్ ఆల్సో. ఈయన మీద మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ మన జిల్లాలో అండ్ అనంతపూర్ అటు సైడ్ ఏరియాలో కలిపి 13 కేసెస్ ఉన్నాయి. విల్ గివ్ యూ దట్ లిస్ట్ ఆల్సో, మీ అందరికీ ఇస్తాము. ఇతను మనకి అరెస్ట్ అయింది టీపీ గూడూరు కేసులో రీసెంట్ అరెస్ట్ అయింది. అది
దెన్ మొన్న సద్దాం హుసేన్ అని ఉన్నాడు, ఇతని మీద 3 కేసెస్ ఉన్నాయి. రీసెంట్ వన్ టీపీ గూడూరులో. వీళ్ళిద్దరు కాకుండా అందరికంటే ఈ ఏమో ఎక్కువగా చేస్తున్న పర్సన్ దేవరకొండ సుధీర్ ఉన్నాడు. హిస్ అదర్ ఎలియాస్ ఇస్ అజయ్ రెడ్డి అండ్ జయారెడ్డి. ఈయన మీద మొత్తం 38 కేసెస్ ఉన్నాయి. సో ఇతను మనకి మొన్న ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ నిన్న రిమాండ్కి పంపించాము ఇతన్ని. సో ఇటువంటి ప్రజల్ని మోసం చేసి వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ తీసుకొని వాళ్ళని ఆల్మోస్ట్ కొంతమంది సూసైడ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అట్లాంటి మోసాలు ఏమైనా జరుగుతున్నాయంటే ఇమీడియట్గా మా నోటీస్కి తీసుకురండి. అండ్ ఇప్పటిదాకా ఎవరైనా భయపడి కూడా కేసెస్ రిజిస్టర్ చేయలేకపోతే మీరు తీసుకొని రండి, మేము ఇప్పుడు రిజిస్టర్ చేయించి మళ్ళీ విల్ టేక్ మోర్ యాక్షన్. బట్ ఇంపార్టెంట్గా ఇట్స్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నెల్లూరు. మనం అన్ని రకాలుగా ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాము అండ్ అదే రకంగా మన పోలీసింగ్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ అండి. అసలు మనకి లేకుండా మన నోటీసులు లేకుండా చాలా ఉన్నాయి. అసలు మీద పీడీ యాక్టివ్ పెట్టడం లేదు. వీఆర్ ఇనిషియేటింగ్ అండి. 40 కేసులు మీరే చెప్తున్నాము. అది బాడీలీ అఫెన్స్ ఉండాలి. సో అవి ఉన్నాయి. లోకల్ పోలీస్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉందని అందరూ అంటున్నారు. ఇప్పుడు ఏదైనా కేసు కంప్లైంట్ పోతే స్టేషన్కి వాళ్ళ లాయర్ వచ్చాడు, వాళ్ళతో మాట్లాడుకుని ఎంతో కొంత సెటిల్ చేస్తారని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో నేను అందుకని ఇప్పుడు చెప్తున్నాను, ఎనీథింగ్ ఇదివరకు మీకు రిజిస్టర్ చేయకపోయినా మీరు ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మేము చేసుకుంటాం. వాడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? అది పీడీ యాక్ట్ ఓపెన్ అవుతుందండి అతని మీద. బికాజ్ వీ నీడ్ పీడీ యాక్ట్కి ఉన్న క్రైటీరియా అంతా ఇచ్చేసుకొని ఓపెన్ అప్. మర్డర్ కేసెస్ సంబంధించి కూడా కామాక్షి పైన ఇదివరకు చాలా వరకు కంప్లైంట్స్ వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చారు, వాళ్ళు గంజా ఇల్లీగల్గా చేస్తున్నారని. అక్టోబర్లో కూడా తను ప్రెస్ మీట్ పెట్టి నా పైన కంప్లైంట్స్ చేస్తున్నారు అది ఇది ఆమె కూడా మాట్లాడినట్టు. సో ఆమె తల్లిదండ్రులు కూడా గంజా అన్నట్టు. సో ఎందుకు మనం ఫోకస్ పెట్టలేకపోయాం? కానీ మనం ఫోకస్ పెట్టింది దాని తర్వాత కూడా 25 కేజెస్ మనం పట్టుకోవడం జరిగింది. ముందే ఫోకస్ పెట్టింది దాన్ని అరెస్ట్ చేసి ఇవ్వాలి మటన్ జరిగింది. సో వీ విల్ డెఫినెట్లీ మన ఫైట్ అగేన్స్ట్ గాంజా అనేది ఉంటుంది. ఈ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్గా చేస్తాము. మేము డెఫినెట్గా చేయాలని అనుకున్నాము, చేస్తాము. ఓకే. స్టేషన్స్లో చాలా మంది లాంగ్ స్టాండింగ్ ఉన్నారు మేడం. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు రౌడీ షెట్లకి, గంజా వ్యాపారస్తులు, వీళ్ళందరూ ఏంటంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నారు వాళ్ళకి ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు ఎస్కేప్ అయ్యేటట్టు చూస్తున్నారు. దాని మీద మీరు ఎందుకు ఇస్తారు? కొన్ని మాకు నోటీస్లోకి వచ్చినాయండి ఇష్యూస్, వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నాము. స్టేషన్లో కూడా లాంగ్ స్టాండింగ్ వాళ్ళది చేంజెస్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. మన మొత్తం ఎస్బీ రీవ్యాంప్, క్రైమ్ రీవ్యాంప్ అంతా చేస్తున్నాము. అండ్ ముందు మీరు రిజల్ట్స్ కూడా చూస్తారు. ఓకే. సో వాళ్ళ అసోసియేట్స్ని కూడా చాలామందిని గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాము, వాళ్ళ అసోసియేట్స్ని కూడా లోపల పెడుతున్నాము. ఓకే, థ్యాంక్స్ అండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.